రేపు సెలవు కదా సెలవు ఇబ్బంది అవుతున్నా కొంచెం ఫార్మల్ చేస్తాం చెట్టు తీసేస్తే పర్మిషన్ ఇస్తారు వాట్సాప్ మెసేజ్ అలా అయితే తీసేది చెట్టు మాత్రం పంపించి మొత్తం వాళ్ళు తీసారు మీరు కంప్లైంట్ చేశారు వస్తుంది నేను జరిగిందని క్లాస్ వస్తున్నాను అంతకంటే ఇప్పుడు కమలు ఏం చేయమంటారు కమలా సరిగ్గా లేకపోతున్నారు అది కూడా రాష్ట్రం పంపిస్తారు డిపార్ట్మెంట్ మేమే ఇక్కడ ఇప్పుడు చేశారండి ఇక్కడ మేడం గారు ఉన్నారు నమస్కారం అలా ఒక మొక్క తీయాలంటే ఎంత ఇబ్బంది అనేది దానికోసం రికార్డు పెట్టి దాని కాలువ ఇరిపోయిన ప్రాంతంలో 5,000 రూపాయలు డబ్బులు కట్టి తీసే మొక్క రాష్ట్రాలు ఉంది దేనికి ఒక ఫీడ్బ్యాక్ అవుతుంది అప్పుడు ఇక్కడ గతంలో మనకి ఇచ్చేస్తుంటే బ్యాంక్ కార్డు గారు వచ్చారు మేడం గారు ఇస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది అంటలా ఇప్పుడు ఇరుకోనప్పుడు నా ఇరుకోనప్పుడు పోయినా చెట్టుకున్నప్పుడు మీకు ఇస్తే ఇచ్చారు ఇరుకోనప్పుడు కొన్ని ఇస్తారు పడిపోతా ఇరుకోనప్పుడు ఇస్తారు పడితే చెట్టు సగం కూర్చొని అది గోడవాపం సార్ అది 15 సంవత్సరాలు పడిందండి నార్మల్ గతంలో పడిందండి గోడ నేను గమనించింది ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు స్కూల్లోకి వస్తారని చూడదండి వర్షాకాలం ఏంటంటే గతం ఏం చేయమని మేము చెప్పట్లేదండి స్కూల్కి ఈ గ్రామానికి ఎగ్జామ్ వచ్చారు సార్ స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి వచ్చారా లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ ఆఫ్టర్ వచ్చారు మీరు ఏ ఆఫర్ గతంలో ఎంతమంది ఎంతమంది స్కూల్ మాకు పెట్టొద్దండి రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2019 అన్ని స్కూల్లో తగ్గిపోయారు మీరు ఇంకా ఎంక్వైరీ చేయాలి కదా పిల్లలు ఎందుకు పడుతున్నారండి ఎవరైతే వెళ్ళి మీరు చేయాలి అటెండ్ చేసేసుకొని మీరు పిల్లల గురించి చదివినప్పుడు వచ్చారా కొమ్మలు అయితే పర్వాలేదు కొమ్మలు తీయచ్చు నేను దీనికి ఎక్కడ రాసి పంపిస్తున్నాను ఇంకా నేను ఫోన్ చేసి పొల్ల ఆపని చెప్పింది ఫోన్ చేసిన పొల్ల ఆపారంటే వాళ్ళు కూలీ తీసుకెళ్ళాడు అందుకండి పొల్ల ఆపాలి కదండి పొల్లు కూడా ఇచ్చేసారంటే నేను వేరే ఉద్యోగం తగ్గు పెట్టుకుంటా రాదండి ఇవాళ ఏ ఉద్యోగం పెట్టుకోతావు ఈ ఊరు అమ్మేసుకున్నారనుకుంటానండి ఈ ఊరు ఈ సెక్టర్ ఎప్పుడు పడుతుందంటే ఏం చేస్తారు మీరు విద్య కాబట్టి మీటింగ్ పెట్టడం కానీ మీ బాక్స్ నెంబర్ ఉంటారు వాళ్ళు కనుక్కోవడం కానీ ఈ గ్రామంలో మనకి డొనేషన్ ఎవరు కానీ స్కూల్కి ఎవరు డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు పిలిచి అడగడం కానీ మీరు ఎవరిని అడిగి ఇలా ఇబ్బంది అనేది పడిపోలేదు ఏంటో పడిపోయింది చెప్పండి చెప్పేసి మీరు జరిగేది అప్లికేషన్ ఎవరు అడిగించాలి ఇక్కడ ఇంకో ఈ బిల్డింగ్ వచ్చినప్పుడు కట్టగలుగుతారు చెట్టు రొప్పలు మేడం తీయమన్నారండి ఆ సిట్టస్ ఉంటుకోతాడు గోడ కోల్పోతుందని అరవన వచ్చిన ట్యాంక్ గారు తీపించాడు పండుగకి తీపితే శక్తి పడితే గోడ పడితే కట్టొచ్చాయా శక్తి ఒప్పుకో నాకొద్దు కరెంటు పోయి ఎక్కడ చెప్పింది మీరు ఏం చెప్పారు స్టేట్మెంట్ ఏం చెప్పండి కరెంటు ఆఫీసులు అడిగిందని చెప్పారు మీరు ఏమండి సాక్షి వాళ్ళు అడిగే పట్టు వాళ్ళ నుంచి కూడా వేరే మీరు చదువుకునే వ్యక్తిగా ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి మీరు చేసిన న్యాయం స్కూల్కి ఇప్పుడు అక్కడ అమలు చేశారు కదా మీరు ఏమన్నా నాకు సంబంధం లేదు అక్కడ అడిగేసే మాట్లాడలేదు అతను ఎందుకు అడిగారు మీరు చెప్పండి ఇప్పుడు ఏమంటారండి విద్య కంపెనీ చెప్తే నేను అడిగేమని చెప్పంటున్నారు కదా మా దగ్గర అవునండి మీరు ఏం చెప్పాలి మొత్తం ఈ దగ్గరలో ఉన్న రాష్ట్రాలు వచ్చారు మనకి